అది సరే, ఈ రోజేంటి ఆనందంతో పరుగులేస్తున్నారు? ఆ చేతిలో ఉన్న పొట్లమేంటో నేను తెలుసుకోవచ్చా? శారదా, ఈ చేతిలో ఉన్న పొట్లం ఏమిటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు కళ్ళు మూసుకోవాలి. అబ్బా, మీరెప్పుడు ఇంతేనండి. సరే. శ్రీమతి గారు, కళ్ళు మూసుకోగానే సరిపోతుందా? నోరు కూడా తెరవాలి. అలాగే. అవును గాని మన పెద్దబాబు చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు? పెద్దబాబుని చిన్నబాబుని కార్మెంట్లో చేర్పించరమ్మని రామాయణ్ పంపించాను. ఇంతకీ ఈ స్వీట్లోని రహస్యం ఏంటో ఏకనైనా చెప్తారా? ఈ స్వీట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ముందు నా మనసులో కోరిక తీర్చాలి. అబ్బా, మాటలు బాగా నేర్చారు అబ్బాయి గారు. నిన్ను చూస్తుంటే మాటలే కాదు, నా మనసు కొత్త కోరికలతో మత్తెక్కిపోతుంది. అబ్బో, అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో ఏమో శారదా, నిన్ను చూస్తున్న కొద్దీ నా మనసు తగతగలాడుతున్నది. నిన్ను నా బిగి కౌగిల్లో బంధించాలని మనసు ఆరాటపడుతున్నది. చెప్పండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? శారదా, ఈ రోజు నిన్ను చూస్తుంటే చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది. పూసింది గోరింక కూసింది, గొడవే మీటే రామ చిలక, గొడవే మీటే రామ చిలక, నే తీర్చనా తీపి అలక, నే తీర్చనా తీపి అలక. తేనెంతో పొదరిల్లు కడిగేసి ఎదలో నా పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే సొదలేమిటే రామ చిలక, సొదలేమిటే రామ చిలక, సొగసిచ్చుకో సిగ్గుపడక, సొగసిచ్చుకో సిగ్గుపడక.
మర్చిపోయాను. ఈ స్వీట్లోని రహస్యం ఏంటో ఇప్పుడైనా చెప్తారా? చెబుతాను శారదా, నీకాక మరెవరికి చెబుతాను. ఎన్నో సంవత్సరాల నుండి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నా ఆ భగవాన్ని వాడి తమ్ముడు చిన్నాని కలిపి జాయింట్గా అరెస్ట్ చేశాను. ఆ ఆనందమే ఈ స్వీట్ కారణం. చూడండి, ఒక మనిషి చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీట్ ఇచ్చే ఈ రోజుల్లో మీరు వాళ్ళని ఎంత ఖచ్చితంగా అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడిపిస్తుంది కదండి. శారదా, నన్ను పిరిగివాణ్ణి చేస్తున్నావా? అది కాదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, నేను ఈ కాకి బట్టలు వేసుకున్నాడే ఏమని ప్రమాణం చేశానో తెలుసా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ అడ్డుకుంటానని ప్రమాణం చేసి ఈరోజు ఒక రౌడీకి ఒక గూండాకి భయపడి నా బాధ్యతను విస్మరించి వాళ్ళకు బానిసత్వం చేయమంటావా? చూడండి, వాళ్ళకు బానిసత్వంగా మిమ్మల్ని ఊడిగం చేయమంటలేదు, మీ బాధ్యతని మిమ్మల్ని విస్మరించమంటలేదు. ఏదో చూసి చున్నట్లుగా పోవాలి. మీరు వాళ్ళకి ఎదురు తిరిగితే రేపు మీకేదైనా అవుతుందేమోనని నా భయమండి. చూడు శారదా, ఈ రౌడీలు గూండాలు రాజకీయ నాయకులు ఇవన్నీ నీకు అవసరం అనవసరం, కానీ నా విధి నిర్వహణలో నేను ఎవరికీ తల వంచనన్న సంగతి నీకు బాగా తెలుసు. అయినా నన్ను పిరిగివాణ్ణి మాత్రం చేయాలని ప్రయత్నించకు. మీది రాజగుండ, మీకు భార్య పిల్లలున్నారని మర్చిపోతున్నారు. రేపు మీకేదైనా అయితే ఆగతి ఏంటండి? శారదా, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరికో నా కళ్ళ ఎదుటే అన్యాయం జరుగుతుంటే నన్ను ఏమీ చేతకాని వాళ్ళగా చూస్తూ ఊరుకోమంటావా? ఇప్పుడు నా స్వార్థం కోసం, నా భార్య పిల్లల కోసం ఈరోజు నన్ను ఇలా చూస్తూ ఊరుకోమంటావా శారదా? ఎన్ని చెప్పినా మీ మనసు మారదండి. మీ మొండితనం మీదే, మీ పట్టుదల మీదే. మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. శారదా, అలనాడు పసుపు కుంకుమలు ఆరక ముందే నుదుట రక్త తిలకం దిద్ది వీరకట్కం చేతికిచ్చి యుద్ధ రంగమునకు పంపిన మగువ మాంచాల పుట్టిన ఈ గడ్డపై జన్మించి నేడు పిరిగిదాల్లాగా మాట్లాడుతున్నావా శారదా? లేదండి, నేను పిరికిదాన్ని కాదండి. ఆనాడు మాంచాలి ధర్మయుద్ధానికి పంపించింది, కానీ ఇది ధర్మయుద్ధం కాదండి, అధర్మ యుద్ధం. ఈ అధర్మ యుద్ధంలో రాబందులు రాజ్యమేలుతున్నారు. ఈ రాబందుల రాజ్యంలో అనుక్షణం ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని నేను భయపడుతూనే ఉన్నానండి. హలో, ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు హీరో. ఏమిటి? వాట్? ఆ భగవాను చిన్న పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నారా? సరే, అయితే నేను ఇప్పుడే స్టేషన్ బయలుదేరి వస్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి. ఆ దుర్మార్గులు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని వెళ్ళారంట. నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళి రావాలి. వెళ్ళి నా యూనిఫామ్ రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలు వంచి మా వెన్ను పూసలు విరిచి మాతో జైలు కూడు తినిపిస్తాని ఛాలెంజ్ చేసావు కదూ? ఆ జైలు కూడు ఇప్పుడు నీకు తినిపించడానికి వచ్చాను ఇన్స్పెక్టర్.
డబ్బుందని అహంకారంతో, రాజకీయం అండగా ఉందని అహంభావంతో నువ్వు రౌడీయిజం, గూండాయిజం చేసి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకు రావచ్చు, కానీ ఈ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చేతి నుండి మాత్రం తప్పించుకోలేవు. శబాస్ ఇన్స్పెక్టర్, శబాస్. నేనేమిటో, నా పవర్ ఏమిటో తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్. ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమిటి? చెప్తాను, తొందరెందుకు? నన్ను సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటారు ఇన్స్పెక్టర్? చిన్న